శ్రీమాత్రే మహా అందరికి నమస్కారం అండి. రాగి జావ నేను చేసేది మీకు పౌడర్ చూపించాను కానీ విడిగా చూపించలేదు. ఈరోజు చేస్తున్నాను. చూడండి, ఈ బార్లీ ఈ 200 గ్రాములు ఉన్నాయి ప్యాకెట్, అందుకని అలానే పోసాను. ఇవేమో పావు కిలో అండి. ఈ 100 గ్రాములకు ఎక్కువనే ఉన్నాయి. బాదం పప్పు పావు కిలోలో సగం పోసాను అనమాట. ఈ 100 గ్రాములు ఎగ్జాక్ట్గా కొంచెం తగ్గించాను అనమాట. జీడిపప్పు, ఈ అలకలు ఇన్నండి. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాం. ఎలా పడతానో చూపిస్తాను. ఇవన్నీ ఒకసారి కలిసానండి. ఇదండి, కొంచెం రవ్వగా ఉండాలి. మనకి సగ్గు బియ్యము బార్లీ ఉంటాయి కదా, ఇవి రవ్వగా వస్తేనే బాగుంటుంది. మెత్త గ్రైండ్ చేస్తే బాగుండదండి. మరక పంపించినా టేస్ట్ మారిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది మొలకలు కట్టి చేసుకుంటారు, కానీ నాకు ఎందుకు అది ఇష్టం ఉండదు. అందుకని నేను ఇలా చేసుకుంటాను. అవి కొంచెం వేపితే టేస్ట్ మారిపోయిందండి. ఇదేంటంటే యాస్టీజ్గా ఒరిజినల్ రాగులు, మన రాగి సంగటి చేసుకుంటే ఎలా వస్తుంది ఆ ఫ్లేవర్లో కొంచెం బాగుంటుందని ఇలా చేసుకుంటున్నాను అనమాట. ఒకసారి చూపిద్దామని. వేసవికాలం వస్తుంది, మాకైతే ఇప్పుడు ఇదే డైట్ అయింది. ఒక పూటకి పని తగ్గిపోతుందండి. ముఖ్యంగా మనం జావ చేసుకుంటే ఒక పూట టిఫిన్ చేసుకునే బాగా తగ్గిద్ది అనమాట. ఆయిల్స్ లేకుండా హెల్దీ ఫుడ్ అనమాట. నచ్చితే ట్రై చేసుకోండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.